స్తోత్రం యేసయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన కొరకు ఎదురు చూచువారు మరి నూతన బలం పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ మరి ఆయన కోసం ఎదురు చూడండి, ఆయన సన్నిధిని గడపండి అని మీకు తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మాయందు కరుణించుము, ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణ ధారముగాను ఉండము. దేవునికి స్తోత్రం. చక్కటి ప్రార్థన మరి భక్తుడు చేస్తున్నాడు. ఈ విధంగా మరి నీవు నేను చేయగలుగుతున్నామా? మరి ఏ రక్షణకర్త అయితే మనకు ఉన్నాడో మరి ఆ రక్షణకర్తను మరి ఆశ్రయించే వారుగా ఉన్నామా? ఆపత్కాలమున ఆయన ప్రార్థించే వారుగా ఉన్నామా? మరి ఇటు అటు మరి చూడక మరి దేవుని వైపే చూసేవారిగా మనం ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోగలిగితే, మన జీవితాలను మరి సరి చేసుకోగలిగితే, ముఖ్యంగా మరి ఏ శ్రమైన, ఇబ్బంది అయినా, ఇరుకైనా ఆయన కొరకే మనం కనిపెట్టుకున్నప్పుడు మరి సమాధానము, క్షేమము, ఆశీర్వాదం సమస్తమును దేవుడు మనకు దయచేస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని ఈ పరిస్థితిని బట్టి, బలహీనతను బట్టి, వ్యాధులను బట్టి, శోధనను బట్టి కాక దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, నా తండ్రి రోడ్డు మార్గం ద్వారా అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని నాయన నీ కోసం ప్రతి ఒక్కరు ఆశతో కనిపెట్టే కృపను దయచేయమని, ఉదయకాలమున నీ బాహు అందరికీ దయచేయమని ప్రభా, రక్షణ వర్త వైపు ఆపత్కాలమున నీ యందు ప్రభా, నీ యందు ఆశ్రయం నుంచి ప్రార్థన చేసే కృపను అందరికీ అనుగ్రహించి నేను మేలు పొందే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, వ్యాధి బాధలు, శోధనలో శ్రమలు ఎన్ని ఉంటే ప్రతి ఒక్కరిని ఏ కాడి కింద నలగొట్టుబడుతున్నారు ప్రతి ఒక్కరిని వారి కాడి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, మంత్రులు, అధికారులు, ప్రధానులు అందరినీ కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాను, కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల ప్రయత్నాలు, రాకపోకలు సమస్తంలో తోడండి ప్రభా. అలాగే ఎగ్జామ్స్ రాసి ఉన్నారు ఈ బిడ్డల ప్రభా, రిజల్ట్స్ త్వరలో రాబోతున్నాయి నా తండ్రి ప్రభా. వారందరికీ చక్కటి రిజల్ట్స్తో ప్రభానైనా మీరు పాస్ అవడానికి కృపను అనుగ్రహించండి. అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి, ఆయన నామాన్ని ఉన్నతంగా మరి చాటి చెప్పండి అని మీకు తెలియజేస్తూ దేవుడిని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.